रुकन असम्बली व हल्के असम्बली श्रीलिंगमपल्ली के बीआरएस उम्मीदवार ए गांधी ने यकीन जाहिर किया है कि बीआरएस हुकूमत की तरक्याती और फलाही स्कीमात ही बीआरएस को रियासत में दोबारा इख्तिदार में लाएगी। बीआरएस उम्मीदवार ए गांधी ने हल्के असम्बली श्रीलिंगमपल्ली के हफीजपेट डिवीजन में इंतखाबी मुहिम चलाई। इस दौरान गांधी ने घर घर पहुंचकर अवाम से मुलाकात करके कार के निशान को वोट देकर इन्हें भारी अक्सरियत से कामयाब बनाने की अपील की है। इस दौरान हफीजपेट डिवीजन के मुख्तलिफ सियासी जमातों से ताल्लुक रखने वाले नौजवानों ने बी गौतम गौड़ की क़ियादत में पार्टी उम्मीदवार व रुकन असम्बली गांधी की मौजूदगी में बीआरएस पार्टी में शमूलियत इख्तियार कर ली, जिन्हें गांधी ने गुलाबी खंडवा पहनाकर पार्टी में खैर मकदम किया। उन्होंने कहा कि रियासत ने 9.5 सालों में तमाम शोबों में तरक्की की है। हैदराबाद मुल्क में आईटी के शोबे में पहला मुकाम बन गया है और दुनिया भर के मारूफ कंपनियां हैदराबाद में सरमायाकारी के लिए कतार में खड़ी हुई हैं। సాయినగర్ యూత్ కాలనీలో పాదయాత్ర చేయటం ఈరోజు యువకుడు మిత్రుడు మన శ్రేయభిలాషి పవన్ గౌడ్ గారి బీఆర్ఎస్ పార్టీ గొప్ప ఎంట్రీ మీ అందరూ చూశారు. వారి మిత్రులు శ్రేయభిలాషులంతా కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం. వారి రాకతో మా పార్టీ ఇంకా బలపడుతుంది అంటూ ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రజల అవసరాలను గుర్తించి వాళ్ళ అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. భవిష్యత్తులో కూడా చేస్తాం. మిగిలిన పనులు చూసారుగా, ఎంత రివిట్మెంట్ కట్టి ఎంత సుందరీకరణ, 100% డెవలప్మెంట్ కంప్లీట్. కొన్ని ప్రాంతాల్లో అవకాశాలుండి 100% పూర్తి చేయగలిగాం. కొన్ని ప్రాంతాల్లో అవకాశాలు లేక స్థానిక ఇబ్బందులుండి 70, 80, 90% కూడా పనులు పూర్తి చేశాం. ఒక పార్కు, ఒక చెరువు, ఒక రోడ్డు, ఒక మంచినీటి వ్యవస్థ, ఒక సివరేజీ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేసి మంచి వాతావరణం మార్చాం. వాళ్ళు చేసిన పాపం మురుక్కుపాలుగా మార్చినటువంటి చెరువుల్ని సుందరీకరణ చేసి ఒక టూరిజం లొకేషన్ తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా చక్కటి ఆరోగ్యం, చక్కటి వాతావరణం. ఒక టూరిజం లొకేషన్ అంటే ఎలా ఉండాలి? వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్తో కూడా ఒక్క రెయిన్ వాటర్ మాత్రమే చెరువులోకి వస్తాయి. మురుగును డైవర్ట్ చేసాం. 17 కోట్ల రూపాయలతో సివరేజ్ డైవర్షన్ చేసి ఇతర రాష్ట్ర దేశస్తులు కూడా ఇక్కడ నివాసం ఉంటుంటే ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందింది, అమెరికానా ఇది తెలంగాణనా అనే పరిస్థితిలో కూడా మాట్లాడిన సందర్భాలు. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో చక్కటి ప్రణాళికతో నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో గొప్ప కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలనే అవకాశంతో ఆశతో ముందుకు పోతా ఉన్నాం. ప్రజలు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా ముఖ్యమంత్రి గారి హ్యాట్రిక్ విజయం ఖాయమైంది. శ్రీలింగంపల్లిలో గులాబీ జెండా रेपरेपलाड़ी मंची मेजॉरिटी तो दूसरी साईनगर यूथ कॉलोनी और गंगाराम में पूरे पदयात्रा फिरे थे। जनाब अर्कपुड़ी गांधी साहब को और केसीआर साहब को सब अपने डिवीज़न में माइनॉरिटीज़ पूरे वन साइड कर रहे, फिर कार के निशान को वोट करके इनको जिताने के लिए सब जने सामने आके वोट करके इनको जिताने के लिए सब जने पूरे भाई लोग आ रहे। फिर कार ही चाहता, कार अपना सरकार है, फिर केसीआर साहब आता, गांधीना आता बोल के सब जने बोल रहे इधर।